కృష్ణా జిల్లాలో ఉగాది పర్వదినం సందర్భంగా మచిలీపట్నంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కృష్ణా జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ ఉగాది ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, కూటమి ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు లభించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం, వేద పండితులకు సత్కారం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. వేద పండితులను మంత్రి సత్కరించి నగదు బహుమతులు అందజేశారు. ఇక అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని మంత్రి కోరుకున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు వారందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు వారికి ప్రారంభ సంవత్సరాదిగా చెప్పుకునే ఉగాది రోజు ఈరోజు అందరం కూడా ఉదయం లేచిన వెంటనే షడ్రుచులతో కూడుకున్నటువంటి తీర్థాన్ని స్వీకరించుకుని పులుపు, తీపి, చేదు అన్ని రకాలైనటువంటి షడ్రుచులతో మామిడి చిగురు, మామిడికాయ, అలాగే అరటిపండు, ఇలా అన్ని రకాలైనటువంటి షడ్రుచులు కూడా, ఎందుకంటే ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న విధంగా మన సనాతన ధర్మం నుంచి కూడా, మొట్టమొదటి నుంచి కూడా మన పెద్దలు చెప్పారు. మరి ఆనాడు టెక్నాలజీ లేనటువంటి రోజుల్లోనే మనకి పంచాంగం కానీ, రామాయణ మహాభారతాలు, అనేక గ్రంథాలు ఆ ఋషులు తయారు చేసి మనకి ఇచ్చినటువంటి అపూర్వ సంపద. ఇవాళ మనకి టెక్నాలజీ పెరిగి మనం ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు వస్తాయి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి అని చెప్పి మనం ఇవాళ టెక్నాలజీ ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఆ రోజున ఎటువంటి టెక్నాలజీ లేనటువంటి రోజుల్లోనే దీనికి ఒక గణితం కట్టి ఆ శాస్త్ర ప్రకారంగా ఎప్పుడు ఏం జరుగుతాయి అనేది కూడా మరి ఆనాడు మన పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ పండుగని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుని, పంచాంగ శ్రవణం విని, భవిష్యత్ కార్యాచరణాన్ని ముందే అలర్ట్ చేసుకునే విధంగా మరి పెద్దలు మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీర్వచనాలు మనకు ఉండాలని, రాష్ట్ర ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలకి ఆ భగవంతుడు సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే ముఖ్యంగా అన్ని పంటలు పండాలని, పరిశ్రమలు రావాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.